నంద్యానికి వచ్చాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్ చేస్తున్నా తెలుసా? పిల్లం పిల్లలు ఇడిచిపెట్టి రోడ్లు అనుకుంటున్నాను సార్. వాడు పోయి బెంగళూరులో ఉంటే చెప్తాడా మాకు? 2009 ఎన్టీఆర్ మాకు తెల్ల చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్ పైకి వస్తున్నాడు. వీళ్ళ కుట్రలు చేస్తున్నారా అంటే మీరు ఇప్పుడే దొక్కాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ రాబోయే కాలం సీఎం అయిండే పిఎం చెప్పకూడదు. అవి బూతులు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి తప్పైందని మా ఫ్యాన్స్ ముందర తప్పైందని ఎన్టీఆర్ అని చెప్తే ఇంతటితో ఏదైనా ఇష్ట పెడతాం. లేదంటావా మా పిల్లం పిల్లలు అందరినీ కూడా చంపేం సరే వచ్చి సత్తాం. అది రాని మేము ఇప్పుడు సామాన్య వచ్చాం రోడ్డు అనుకోని ఇలా ఎన్నాళ్ళు వస్తారు సార్ మమ్మల్ని చెప్పండి. ప్రభుత్వం అంటున్నారు. ప్రభుత్వం ఏముందిగా చెప్పలేరా మీరు? పోలీసులు చూసినాడు కడుకు పోలీసులు బస్సు ఎక్కకూడదు అంటాడు, లారీ ఎక్కకూడదు అంటాడు. ఎన్టీఆర్ అభిమాని అంటే బస్సు నుంచి తిప్పుతున్నాడు. బస్సు ఎక్కి పడుకోండి అమ్మా గారదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనకు సస్పెండ్ చేయించి మా ఎన్టీఆర్ సింహం చెప్పి సస్పెండ్ చేపియండి. అప్పుడు మేము సల్లా కొడతాం. మా పోరాటం సాగుతూ ఉంటుంది. లాంటి మేము సత్యమైపోతాం. బస్సులో కూడా వచ్చేస్తాం. వీలైతే నడుచుకుంటూ కూడా పాదయాత్ర చేసుకుంటూ కూడా దగ్గుపాటి ప్రసాదరావుకు తెలియదని ఏమంటే, నువ్వు హైదరాబాద్ పోవాలన్నా కర్నూలు టచ్ అయిపోవాలా. ఏడపోయినా కానీ మా అన్నదమ్ములు అందరు కలిసి ఉంటారు. చాలా జాగ్రత్త, ఖబర్దార్ దగ్గుబాటి గారు. మేము చాలా మనస్పతి అయ్యి మేము చాలా కోల్పోయాం, సహనం కోల్పోయాం. ఇంకా ఇక్కడి నుంచి మేము వినదలుచుకోలే. అటాక్ మరొక గ్యారంటీకి చేస్తాం. నువ్వు క్షమాపణ చెప్పు. ఇక్కడైనా నువ్వు మంచి పద్ధతి నేర్చుకో. రేపు నీకు సస్పెండ్ చేయాలా, పార్టీకి దెబ్బ పడుతుంది. మాకు మేము కానీ టీడీపీ వాళ్ళమే, కానీ మా సహనం కోల్పోయింది. ఇక నుంచి మేము పద్ధతి ప్రకారంగా ఉన్నాం. కాబట్టి మా ఎన్టీ రామారావు కనుసరిగా చేసినాడంటే నువ్వు ఇంట్లో నుంచి కాలు కానీ పెట్టలేవు. జై ఎన్టీఆర్. ఉంటాము, ఆయన సందులో ఉంటాం. ఆయన చూసే చూపులో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటాము. అంటే ఆయన ప్రతి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎన్టీఆర్ తమ్ముళ్ళలో ఉంటాము. కాబట్టి ఖబర్దార్, కంపల్సరీ ఖబర్దార్, గుర్తుపెట్టుకో బాగా. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తక్షణమే ఈరోజు నలుమూల నుంచి, కర్ణాటక నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు నందమూరి అమ్మని అందరూ కదిలి వచ్చారు. తక్షణమే మన అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే టాప్ ఫ్లవర్ దగ్గర బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈరోజు ఇంకా చిన్న అందరూ ఇంకా కదిలి రాలేదు. ఎవరు చెప్పకుండా వచ్చాం. ఒకవేళ ఎన్టీఆర్ గారు పిలుపు మేరకు అందరూ బయలుదేరి తెగిన దగ్గుపాటి ప్రసాద్ గారు కాదు, ఆ ఇల్లు ఉండదు, ఆ పునాది కూడా ఉండదు. ఇప్పటికే చాలా సహనం కోల్పోయినాము. తొందరలోనే పార్టీ నుంచి కానీ లేకపోతే బహిరంగ క్షమాపణ కానీ చెప్పకపోతే ఇంకా ఈరోజు ఇంకా మొదలు, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. తొందరగా మా అభిమానుల మేరకు ఆయన క్షమాపణ చెప్పాలా. క్షమాపణ చెప్పిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానీ జాతీయ అధ్యక్షుడు కానీ వెంబడే ఆయన్ని సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి సస్పెండ్ చేసి వేరే వాళ్ళని పెట్టుకుంటే మాకు సంబంధం లేదు. మేము కూడా అంతా నందమూరి అభిమానులు మొత్తం తెలుగుదేశం పార్టీనే. తొందరగా చేస్తే వీళ్ళని తొందరగా చేస్తే అందరికి మంచిది. అక్కడ ఫ్యాన్స్కి కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ అందరికి మంచిది. లేకపోతే కన్నా ఈరోజు ఒకవేళ మేము ఆపినామని అనుకుంటున్నారేమో, మాకు తెలియదు ఇలా ఆపుతారని చెప్పేసి. వీళ్ళు ఇలా ఆపుతారని తెలిసింది కన్నా ఒక 2 రోజుల ముందే వచ్చి ఇక్కడే మేము పస్తు నుండి కూడా ఇల్లుని ముట్టడిచ్చేవాళ్ళం. మేము దయచేసి దగ్గుపాటి ప్రసాద్ గారు వెంబడే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తీవ్రంగా ఆయన ఇప్పటిదాకా ఆయన ఇంకా ఎవరు టచ్ చేయలేదు. ఇంక ముందు చూస్తారు. ఆయన ఒకవేళ ఇల్లు అడుగు బయట పెట్టాలంటే పోలీసులు కాపలా ఉంటారేమో. ఎన్ని రోజులు ఉంటాడు? 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల? ఆయన సంవత్సరాలు పొడుగుతూ మేము ఆయన్ని కనిపెట్టుకొని ఉండి ఎప్పుడైతే కాలు బయట పెడతాడో ఆ రోజు టాప్ ఫ్లవర్ దగ్గర వచ్చి మేము అభిమానులు మొత్తం క్షమాపణ చెప్పేంత వరకు ఆయన్ని వదిలిపెట్టేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.